నిర్వహిస్తున్నాను, పెద్ద పెద్ద హోమగుండాలు చేస్తున్నాను, దానిలో ఏదో ఆజ్యం వస్తా ఉన్నాను, దాని ద్వారా ఏదో అక్కడ పంపిస్తున్నాను అంటే అసలు యజ్ఞం చేసేది మొట్టమొదటి నీలో ఉండి నేనే చేస్తున్నాను. నువ్వు వేసిన ప్రతి ద్రవ్యాన్ని నేనే ఆరగింపజేస్తున్నానా లేదా అని చెప్తూ భగవానుడు చెప్పినందువల్ల సమస్త శరీరములందు ఆది యజ్ఞ రూపంలో సాక్షాత్ పరాత్పరుడే నివసించుతున్నాడు అనేటటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే నీ అన్నం అరిగించినాడు దేవుడు రా చూసుకో అంటే నువ్వు తినకుండా పదార్థం ఎంత గట్టి మనమైన పదార్థం వారబట్టేసి టక్క 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 నరికి పక్కన పెడతాడు చక్కగా వాపుడు ఇదంతా వాపుడు జరిపిస్తున్నాడు. అది కొంతమంది జరిపించి కొంతమంది జరిపించుకోకుండా ఉంటే తేడా తెలిసేది మనకి. ఇక్కడ మనం ఏంటంటే ఈ నన్ను నమ్ముకున్న వాడికి అరుగుదల కరెక్ట్గా ఇస్తాను అన్నాడు. నమ్మకం లేనివాడిని నేను ఆహారం అరిగించానంటే మనకు తెలిసిపోయి అమ్మ మనం ఉన్నాడు కూడా నాకు అరగలేదుగా అమ్మో అరగలేదు కాబట్టి నేను సరిగ్గా విశ్వసిస్తున్నాను కాబట్టి అరుగుతుంది అని అంటే ఉన్నాడు అని అప్పుడు అనుకున్నాడు. కానీ పాపం ఆయన ఏంటి అమాయకత్వంగా అందరికీ ఒకే యజ్ఞం అందరికీ అరిగించేస్తాడు. ఎందుకంటే ఆయనకి భేదభావాలు లేవు, నేనా అనేటటువంటి తత్వం లేదు. ఎందుకు అంటే ఆయన నువ్వు నేను అంటున్నాడు, నేనే నువ్వే నేను అంటున్నాడు. నిన్ను వేరుగా చూడాల, మనమే వేరుగా చూస్తున్నాం. ఈ భగవంతుడు ఈయన హైట్లోనే ఉండాలి, ఉంటే కొండ మీద ఉండాలి, దిగులు ఉండకూడదు. ఏ భగవంతుడిని లోయలో చూసామో మనం ఇప్పుడు లోయలో చూడము, కొండలో చూస్తాం. మనమే పెడతాం కొండలో చూసారా. అంత హైట్లో ఉంటే కానీ మనకు అంత ఫోటోలు పెట్టి అంత హైట్లో పెడితే కానీ దేవుడు మన పక్కన కూర్చొని పెట్టుకునే అంత ఇది ఉంటుందండి. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబు అంటారు, నా ముందు నడవమా నీకు దారి తెలియదు, నా వెనక నడవమాకు తప్పిపోతావు, నా పక్కన నాతో నడు. దిస్ ఈజ్ ద భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నాతో నడు. ఆయనతో పాటు నడిపించేటటువంటి మహానుభావుడు, అటువంటి మహానుభావుడు. ఇటువంటి బోధలు ఏ పీఠాధిపతి అయినా ఎవరైనా చేస్తారా? పీఠాధిపతి గారికి అసలు అంత దూరం ముట్టుకోకూడదు, అట్టుకోకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళాలని కొన్ని రిస్ట్రిక్షన్స్. నేను కుమారి గారు వేసి క్వశ్చన్ అవి సరే మన వంశజులు కూడా ఒక్కొక్కరు ఒక ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. కానీ మాస్ లీడర్ నిజం చెప్పాలండి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా మాస్ లీడర్. శివుడు ఎట్లాగో మాస్ దేవుడు ఎలాగో నిజంగా భలే ఉంటుంది. అసలు వాళ్ళ తత్వమే వేరుగా ఉంది. కుష్టివాడితో సేవలు చేయించుకున్నాడు అండి షిరిడి సాయిబాబా. ఎన్నో అధ్యాయం నాకు కరెక్ట్గా తెలియదు కానీ కుష్టివాడు పక్కన కూర్చుని ఆయనకి స్వామికి ఎన్నో పరిచయం చేస్తాడు. చూసారా? కుష్టివాడిని ఎవరైనా మనం దగ్గరికి రాణిస్తామా? మహానుభావుడు. నువ్వు నేను ఒకటే అనేటటువంటి తత్వాన్ని చెప్పడానికి షిండీబాయి ఎవరు ఆవిడ లక్ష్మీబాయి షిండే నాకు ఆకలిస్తుంది తల్లి అని అమ్మో నా మధ్యమండ నేను ఇప్పుడు ఆర్ఎంటీ చేసి తీసుకొచ్చి అలవాటు కదా, అందుకని నేను తీసుకురాలేదు, ఇప్పుడే వస్తానని చెప్పి గబగబా ఇంటికెళ్ళి పరిగెత్తుకెళ్ళి ఆ రోజులన్నీ కూడా తట్ల పెట్టుకుని తీసుకొస్తుంది. పాపం ఆ రోజుల్లో పోయేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ తక్కువ పెరుగుతున్నాయి. ఆ రోజులు పొరవ పెట్టాలి, ఈ పెట్టాలి ఇంత చేసుకొచ్చినాక అవన్నీ చెమట్ల కారుకుంటా గంటన్నర తీసుకొస్తే అక్కడ పెట్టి వెళ్తే కుక్క తినేస్తా ఉంటుంది. అదేంటి స్వామి చూసుకుంటుంది అనమాట ఆవిడ. అదేంటి స్వామి మీకోసం ఇంత కష్టపడితే నేనే తిన్నానంటాడు. ఇంకేంటి స్వామి కుక్క తింటాడు, నేను కూడా కుక్కలోనే ఉన్నాను అని చెప్పి. ఒక సందర్భంలో అయితే చావబాస్తారు ఆ కుక్కని, ఏదో ముట్టుకుంటే నన్ను మీ ఇంటి భోజనానికి వస్తే కొట్టారు కాదు, వాతంతో పెడతాడు. ఇదిగో చూడండి అని చెప్పి లాల్చి ఎత్తి వాతంతో పెడతాడు. అది సర్వాంతర్యం. అటువంటి మహానుభావుడు కాబట్టి మనం ఆ షిరిడి సాయిని, ఆ సత్యసాయిని మనం పూజిస్తాం. వాళ్ళు అటువంటి ఎన్లైట్మెంట్ పొందినటువంటి సామాన్యంగా పుట్టి అసామాన్యంగా పెరిగినటువంటి మహానుభావుడు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట అంటాడు, అధిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహృతాంవర. కాబట్టి అర్జున నేనే నీలో ఉండి ఆ ఆది యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నాడు. నేనే ఆది పూర్వం అనగా అట్లాగే ఈ విశ్వరాట్ స్వరూపుడే ఆది యజ్ఞుడు నేను. ఈ దేహమందు శ్రీకృష్ణమూర్తియే సాక్షాత్ పరమాత్మయే ఆది యజ్ఞుడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ అంతకాలే చ మమేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాణ
యాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోతున్నాడో అతడు నా స్వరూపమును పొందుతున్నాడు. ఈ విషయంలో ఎటువంటి సంశయము లేదు. ఎంత హామీ ఇచ్చినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి ఏ అవతారంలో కూడా మనకి ఇంత గొప్ప హామీ మనకు లభించలా. అందుకనే అనేక సంస్థల్లో లిఖితనామం చేయండి, పొద్దున్నే ఒక 108 సార్లు లిఖితనామం చేయండి, రోజు నామస్మరణ చేసుకోండి, ఏదో ఒక మీ ఇష్టం వచ్చినట్టు నామస్మరణ చేసుకోండి అనేది అందుకే. ఎందుకు అని అంటే నీకు పాపమో పుణ్యమో తర్వాత జన్మో ఏమో కానీ అవన్నీ పక్కన పెడితే ఎందుకు పలకాలి అని అంటే చివరి నిమిషంలో కూడా పలకటానికి ఎప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడు నువ్వు పలకలేకపోతే నా రూపాన్ని నా నామాన్ని తలుచుకుంటూ ఎవడ పోతే వాడు నాలో ఐక్యమైపోతాడని చెప్పేసి అంత గొప్ప సింపుల్ రెమెడీ చెప్పాడు మనకి. మనం అవన్నీ వదిలేసేసి లింకనామాలు వదిలేసాం, నామస్మరణ వదిలేసాం, రకరకాల పెద్ద పెద్ద ఎంత ఎత్తు విగ్రహాలండి బాబు, అంతంత విగ్రహాలు, దానికి అభిషేకాలు పైపులతో చేయడం, పైరించిన పైపులతో అభిషేకాల, ఆ నెత్తి మీద పెద్ద మంచి కట్టి ఆ మంచి మీద నుంచి పోతూ ఉంటారు. ఎక్కడన్నా మనసు నిలబడుతుందండి, అబ్బా మంచి బలి కట్టాడు, అబ్బో ఇంత పెద్ద ఇదే చేస్తా తప్ప భగవంతుడు లోపల నిక్షిప్తం చేసుకోగలవా? ఆర్భాటపు భక్తి ఎక్కువైంది ఈ రోజున, అదే గొప్ప అనుకుంటున్నారు. అబ్బా ఈయన హిందుత్వాన్ని బలే బతికించాడండి, ఇది 150 అడుగులు పెట్టి ఏంటంటే విగ్రహాలు నా లోపం ఏంటంటే దాన్ని చూసి ఈడు కాపీ కొట్టున్నారు. అంబేద్కర్ బొమ్మ అంత ఎత్తు, రామానుజ స్వామి అంత ఎత్తు, ఎంత ఎత్తుంటేనే నీ మనసులో ఆయన చోటిస్తే కదా. ఎప్పుడైనా అంబేద్కర్ రచించినటువంటి పుస్తకం చదివావా, లేదా రామానుజాచార్య చదివినటువంటి ఆ హరి ఉద్ధరణ అనేటువంటి పుస్తకం చదివావా, ఆయన ఏ రకమైనటువంటి సేవ చేసాడు చూసావా, ఆయన ఎప్పుడైనా లోపలికి ఆహ్వానించావా నీ మనసులోకి? అది లేదు. పెద్ద విగ్రహం కట్టాడంటే ఆయన గొప్ప. అట్లా ఆర్భాట వ్యవహారాలు అయిపోయింది. కానీ ఇక్కడ అంటున్నాడు అంత్యకాలే చమామేవ స్మరం ముక్వా కడేబరం. ఈ కడేబరం వెళ్ళే లోపల అంత్యకాలం వరకు కూడా నన్ను పూజిస్తూ అంత్యకాలంలో మరవకుండా కూడా నువ్వు నన్ను కనుక స్మరిస్తే యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. నువ్వు నన్నే చేరటం అనేటటువంటి దాంట్లో ఎటువంటి సంశయం పెట్టుకోవాల్సిన, నువ్వు నన్ను చేరిపోతావు అంటే అది చూసుకున్నానండి. ఆఖరి వదులుతావులే కానీ అది 70 ఏళ్ళు వచ్చినప్పుడు 80 ఏళ్ళు వచ్చినప్పుడు రేపు ఎల్లుండో మనం చూద్దాంలే అని అనుకున్నాం అనుకోండి, నీకు చెప్పి వస్తుందా? తక్కువంటే ఏదో ఒకరు తగ్గుద్ది, తీసుకెళ్ళి ఎవడో పడేస్తారు. ఆ టక ముక్కుకి చెవుడికి అన్నిటికీ పైపులు పెట్టేస్తారు. ఇటు నుంచి చూసుమని అటు నుంచి చూసుమని గ్యాస్ రకరకాలైన, ఓ పక్క నుంచి సిలైన్, ఓ పక్క నుండి ఆక్సామీటరు, ఓ పక్క కుయ్యి అంటే ఈసీజీ మీటరు. ఇవో అసలు ఆ ఐసీయూ యూనిట్లో భయంకరమైనటువంటి నరకం ఏదైనా ఉందంటే భూలోపంలో హాస్పిటల్లో ఐసీయూ యూనిట్లోనే ఉంటుంది నరకం. వీడికేమో మనసంతా తెలుస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. డాక్టర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు 2 or 3 hours అంటాడు, అదే 4 or 5 hours అంటాడు. ఏంటి పోవటానికి ఇవన్నీ వినపడుతూ ఉంటాయి. ఓ పక్కన అద్దాల నుంచి మనవాళ్ళందరూ ఏమైపోయాడని చూస్తూ ఉంటారు. ఈ రెండు తెలివి చూడంగానే ఆ కిటికీలో నుంచి బేలగా చూస్తున్నటువంటి మరి ఆవిడ, మరి పిల్లలు, మరి ఇవన్నీ ఈ సన్నివేశాల్లో ఇంత భయంకరమైనటువంటి స్థితిలో రామ అనేటటువంటి ధ్యాస కలుగుతుందా? ఆందోళనతో ఉక్కిరి అయిపోయి ఓ పక్క నుంచి మళ్ళీ లోపల కనపడిన విద్యలన్నీ ఉన్నాయి. లోపల ఈయన మనసుకి ఏదో తోస్తూ ఉంటుందంట, పోయేవాడికి ముందు అన్నీ కనపడుతుంటాయి. చూసారా, ఆ ఎమ్మబొట్లు పిలుస్తూ ఉంటారు. ఈ ఎమ్మబొట్లేమో ఇంకో 2 hours 1 hour ఉందనంటారు. ఈ కిటికీలోనేమో సన్నివేశాలు చూస్తే భయంకరంగా ఉంటాయి, కుటుంబ సభ్యులంతా కనపడుతుంటారు. ఈ టైంలో నువ్వు రామ అనాలంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తుందని. అందుకనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమంలోకి ఎంటర్ అయినటువంటి వాడు ఎవడో కూడా పేరు పట్టించుకోకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు నామాన్ని కలుపుకోండి అంటే ఇంకా మాకెందుకంటే నువ్వే తప్ప ఇంకేయడం అని చెప్పి అందుకని సాయిరామ్ కూర్చో సాయిరామ్, నిలబడి సాయిరామ్, అది తీసుకురా సాయిరామ్, ఇది తీసుకురా సాయిరామ్, బాగున్నావు సార్, అన్ని సాయిరామ్. చచ్చిపోయేటప్పుడు కూడా సాయిరామ్ అని పోయేవాడు, ఆయనలో దొరుకుతారు. అట్లాగే భగవంతుడు అదే మాట చెప్తాడు, అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ పోతారో వాడు నా దగ్గరికి చేస్తారు. వాడు మంచోడు చెడ్డోడు కూడా మొత్తానికి మనకు అవకాశం ఇచ్చేసాడు, నన్ను స్మరించే అవకాశం. ఇంకా అంతకంటే అందుకనే నామస్మరణకు మించింది లేదు అంటున్నారు. అందుకనే నామస్మరణ చేయాలి అని అంటున్నారు. అందుకే మనం ఈ భజనలు, కీర్తనలు ఇవన్నీ పెట్టుకోవాలి. చూసారా,
ఆ భజన ఏముందండి, ముసలు ఆడమ్మతో కలిపి ఆడవాళ్ళందరూ ముసలితో కలిపి ఏం చేస్తారు వాళ్ళు అంటారు. ఈ భజన 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 ప్రాక్టీస్ 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 చివరి నిమిషంలో కూడా భజన అయిపోయేవాడు. ఏ ఇబ్బంది పొద్దున్న ఇడ్లీ తిన్నాడమ్మా, కాఫీ తాగాడు, పేపర్ ఏదో చూశాడు, చక్కగా అక్కడ దిగుతున్నా ఉంటే రాసుకుంటూ రామంటే అంతకంటే గొప్ప చావే ఉంటుంది. ఆ చావు కోసమే కదండి. అంతకంటే మించినటువంటి ఇంకేముందా? ఎవరితో ఎత్తించుకోలేదు, కూర్పించుకోలేదు, చీ ఎత్తించుకోలేదు, చా అనిపించుకోలేదు. అటువంటి జీవితం కోసమే ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవాలి తప్ప ఆధ్యాత్మిక వల్ల నీకేదో ఆ సంపద వచ్చేస్తుంది, ఈ సంపద వచ్చేస్తుంది, బిల్డింగ్ కట్టేస్తాం, నీ వ్యాపారం మీద 3 పూలు 6 కాయలు ఇవన్నీ పెట్టుకోవాలి. ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, ఎవరికి ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, పాపరహితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, ధర్మ మార్గంలో నడుస్తూ చివరికి భగవంతుని చేరడానికి కావాల్సినటువంటి ముక్తి లేదా మోక్షం అన్నది అటువంటి చక్కటి మార్గంలో నడిపించడానికి వీలైనటువంటి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి అటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం రోజుకు కొంత తెలుసుకుందాం. ఇవాళ ప్రస్తుతానికి విరమించుకున్నాం, ఎందుకంటే వీళ్ళందరికీ మళ్ళీ భోజన కార్యక్రమం ఉంది. ఇప్పటికి 6-5 కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఒక్కొక్కడు 5-6 మంది ఫోన్ చేసి ఇప్పటికి ఆవిడిపోయి ఏమిటో కాదు, మీరందరూ కూడా అందరికీ చెప్పండి. 10 మంది ఉంటే చక్కగా విషయాల్ని మనం ఆకలింపు చేసుకుంటే, సరదాగా మాట్లాడుకుంటే అదొక చెప్పేవాళ్ళు కూడా ఎనర్జీ పెరుగుతుంది, వినేవాళ్ళు కూడా ఉత్సాహం. లింగులింగ్ అంటే ఒకళ్ళ రామా, వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు 5-6 మంది ఉంటారు. ఓకే, జై సాయిరామ్. సకలం శ్రీకృష్ణ అర్పణ. ఒక పాట పాడేది ముగించేసి 6 ఒక పాట పాడేసి